ఇంటికి వచ్చిన చక్రిని మాధవ బాగా తిడుతూ ఉంటాడు. రే, నీకు ఎంత చెప్పానురా, కన్నాకి జ్వరం వచ్చింది, కన్నాని వదలకుండా నేను వచ్చిందాకా చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళాను కదరా. ఇప్పుడు నేను వచ్చేసరికి నువ్వు కన్నా దగ్గర లేకపోయేసరికి కన్నా చూడు ఎలా ఏడుస్తున్నాడో అని ఏడుస్తున్న కన్నా వైపు చక్రికి చూపిస్తూ ఉంటాడు. కన్నా చూడు ఎలా ఏడుస్తున్నాడో, ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి వాడు భయంతో బెదిరి ఎలా భయపడుతున్నాడో చూడు అని కన్నా వైపు చూపిస్తూ ఉండేసరికి, అయినా నేను నీకు చెప్పే వెళ్ళాను కదరా, కన్నాని జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు కన్నా దగ్గర ఉండలేదు అని చక్రిని తిడుతూ ఉండేసరికి చక్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు కన్నా, ఇంతకుముందు నాకు జ్వరం వస్తే మహాలక్ష్మి వదిన నన్ను దగ్గరగా ఉండి బాగా ప్రేమగా చూసుకునేది, టైంకి ట్యాబ్లెట్ ఇచ్చేది, మహాలక్ష్మి వదిన ఇప్పుడుంటే బాగుండేది అని కన్నా ఏడుస్తూ అందరి ముందు చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మాధవ, ఇప్పుడు మహాలక్ష్మి ఇంటికి రాకుండా కూడా చేసింది వీడి వల్లనే, వీడు చేసిన పని వల్లనే మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాలక్ష్మి కూడా ఇంట్లో లేదు అని అంతా వీడి వల్లే అని చెప్పి మాధవ చక్రిని తిట్టేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత చక్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి కన్నా ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తనకి మహాలక్ష్మి వదిన గుర్తుకు వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఇంతకుముందు తనని ఎంత ప్రేమగా చూసుకునేదో అదంతా గుర్తుకొచ్చి ఒక్కసారిగా కన్నా వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కన్నా, ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే అప్పుడు కన్నా, వదిన నాకు జ్వరం వచ్చిందని చెప్తాడు. అవునా కన్నా, ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్కి వెళ్ళావా, టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉంది అని మహాలక్ష్మి కన్నాని అడుగుతూ ఉండేసరికి అప్పుడు కన్నా బాగా బాధపడుతూ, వదిన నన్ను ఇంట్లో చూసుకోవటానికి ఒక్కరు కూడా లేరు వదిన, ఎవరంతట వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు వదిన, నాకు నీ మీద బాగా బెంగగా ఉంది వదిన, నువ్వు నా కోసమైనా ఆలోచించి ఇంటికి రావొదినా, నాకు జ్వరంగా ఉంది అని కన్నా చాలా బాధపడుతూ మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. మహాలక్ష్మి కన్నా మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకోసారి చక్రి నీ వైపు రానికుండా నేను జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాను వదినా, రావొదినా అని మహాలక్ష్మిని కన్నా అడుగుతూ ఉంటే కన్నా మాటలకి మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో కన్నా కోసమైనా మహాలక్ష్మి ఇంటికి వస్తుందా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.